పర్వాలేదు, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. హలో, చెప్పండి వార్డెన్ గారు. చిత్రాన్ని దత్తత తీసుకున్న వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? గుప్తా గారు ఏమైనా తెలిసిందా? తెలియడం కాదు రాథోడ్ గారు, వాళ్ళిప్పుడు నా కళ్ళ ముందే ఆశ్రమంలోనే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. కూతురు లేని లోటు తీరుతుందని ఇంటికి తీసుకువెళ్తే పాపం వీళ్ళని రోడ్డు మీద పడేసింది సార్. అసలు ఏం జరిగింది వార్డెన్ గారు? సరే వార్డెన్ గారు, ఇప్పుడే మా సార్కు చెప్తాను. గుప్తా గారు, అసలు ఏం జరిగింది? సార్, మీతో కొంచెం మాట్లాడాలి. యా, చెప్పు రాథోడ్. సార్, చిత్రగారిని దత్తత తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆశ్రమంలోనే ఉన్నారంట సార్. ఏమైందో ముందు చెప్పచ్చు కదా నాకు. సారీ. భాగి నీకు విషయం చెప్పాలి. లేరా అక్క, రారా అక్క, త్వరగా రా. ఎక్కడికి అక్క? రారా. ఎక్కడికక్క? నువ్వు రా, ముందు నేను చెప్తా. అయ్యో నుంచో. అక్క, ఏమైందక్క? ఎందుకంత కంగారుగా నన్ను లాక్కొచ్చారు? ఇప్పుడు అమర్ గారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఏమో తెలీదక్క. నాకు తెలుసు. మీకెలా తెలుసు? ఇప్పుడు నాకెలా తెలిసిందో తెలియాలా? సార్ ఎక్కడికి వెళ్ళారో తెలియాలా? ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియాలి. గుడ్. ఇప్పుడు చిత్రాన్ని దత్తతకు తీసుకున్న పేరెంట్స్ అనాథ శరణాలయంలో ఉన్నారట. వాళ్ళ కోసమే ఆయన వెతుకుతూ ఉంటే వాళ్ళే దొరికేశారా? అవును, వాళ్ళని కలిసి నిజం తెలుసుకుని వినోద్ కి చిత్రగతాన్ని సాక్ష్యాలతో సహా నిరూపించడానికి వెళ్లారు. అక్క, అయితే ఇప్పుడు మనం కూడా వెళ్ళి వినోద్ కి నిజం తెలియడం చూద్దామా? అక్కడికి వెళ్ళాక ఆయన అడిగితే ఏం చెప్తావు? ఏదో ఒకటి చెప్దాం అక్క. సరే పద పద. నో, అమర్కి చిత్ర గురించి నిజం తెలియకూడదు. ఆ నిజం వినోద్కి అస్సలు చేరకూడదు. మామూలుగా అయితే పిల్లల స్కూల్ ఫస్ట్ డే ఎంత పనుల్ని కూడా అమరే దగ్గరుండి వదులుతాడు. అలా కాకుండా వాళ్ళని రాథోడ్తో పంపించి అమర్ చిత్ర గురించి కనుక్కోవడానికి అనాథాశ్రమానికి వెళ్తాడనమాట. ఇప్పుడు ఈ విషయం వెంటనే చిత్రకు చెప్పాలి. బాలిక, ఏమి చేయుచుంటివి? ఆ బాలికతో అచ్చటకి వెళ్ళుచుంటివి. అరే, మొత్తం మీకు తెలియాలా ఏంటి అలా అడుగుతున్నారు? నేనే అడిగానక్క. నేను చెప్పింది నీకు కాదు, నాకు. బాలిక, అసలు నీవేమి మాట్లాడుచున్నావో నీకైనను అర్థమవుచున్నదా? భాగి, ఇదంతా కాదు కానీ ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. పద 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 పద. అక్క, నేను లాస్ట్ మంతే బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నా. ఇప్పుడు కార్ అంటే ఇంకా కారు. భాగి, నువ్వు కారెక్కు. చలో పోదాం. అక్క, మీకు చిత్ర,
మనోహరి గారు అన్నిసార్లు కాల్ చేస్తున్నారంటే ఏదో అర్జెంట్ పని అయి ఉంటుంది. ఒకసారి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడు. అలాగే, ఒక్క నిమిషం. మను, నేను ఇక్కడ బిజీగా ఉన్నాను, ప్లీజ్ ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు. అమర్ అనాథ శరణాలయంకి వెళ్ళి నిన్ను దత్తత తీసుకున్న వాళ్ళని కలుస్తున్నాడు. అందుకే నీకు ఫోన్ చేస్తున్నాను. నువ్వు బిజీ కదా, సరే ఉంటాను. ఇప్పుడు ఫ్రీగా ఉన్నావా? మాట్లాడొచ్చా? అసలు అమర్ గారికి అసలు వాళ్ళ గురించి ఎలా తెలిసింది? అసలు వాళ్ళని ఎలా పట్టుకున్నారు? హలో, నువ్వు మాట్లాడుతుంది అమర్ గురించి. అసాధ్యం అంటూ ఏది ఉండదు. ఏదో ఒకటి చేసి అమర్ గారిని అక్కడికి వెళ్ళకుండా ఆపమను. నేను ఆపలేను చిత్ర, అందుకే నీకు ఫోన్ చేశాను. అమర్ వెనక బాగి కూడా వెళ్ళింది. వాళ్ళు కానీ ఆ ముసలోళ్ళని కలిస్తే ఇక నువ్వు నీ పెళ్లి గురించి మర్చిపోవచ్చు. నో 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 నో, అలా జరగకూడదు. నేను ఎలాగో ఆశ్రమం పక్కనే ఉన్నాను. అమర్ గారి కంటే ముందు నేనే అక్కడికి వెళ్తాను. ఆ పని చెయ్యి. సరే సరే.